హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్కారం. విష్ణు పురాణం 3వ భాగంలోకి వచ్చాం. అయితే ఈ పాలకడల్లో నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవిని ఇంద్రుడు పరిపరి విధాలుగా ప్రార్థించి తన అన్ని రకాల విద్యలందు వ్యవహారాలయందు లక్ష్మీ కటాక్షం కలగాలని అనేక విధాలుగా ప్రార్థించారు. అప్పుడు లక్ష్మీదేవి తథాస్తు అని ఈ ఇంద్రుడిని అనుగ్రహించింది. అప్పటి నుంచి ఇంద్రుడి నివాసం లక్ష్మీ కళతో రాణిస్తూ ఉండేది. వాసుదేవుడు కృతయుగమునందు పరశురాముడుగా అవతరించగా లక్ష్మీదేవి భూదేవి అయింది. త్రేతాయుగంలో శ్రీరాముడుగా అవతరించగా లక్ష్మీదేవి సీతాదేవి అయింది. ద్వాపరయుగంలో కృష్ణావతారుడు కాగా ఆ దేవి రుక్మిణీదేవి అయింది. కలియుగంలో సూర్యరూపుడు కాగా ఆమె పద్మిని అయింది. ఈ విధంగా లక్ష్మీదేవి పద్మాక్షణకు తోడై ఉంటుంది. ఆ స్వామి దేవరూపంలో ఉంటే ఆ దేవి దేవతాకాంత రూపాన, మానవ రూపంలో ఉంటే మానవకాంతగా ఉండి శబ్దమును అనుసరించే అర్థంలాగా అనుసరిస్తూ ఉంటుంది అని లక్ష్మీ చరిత్ర పరాశర మహర్షి చెప్పగా మైత్రేయుడు ఇట్లా అడిగాడు. అయితే భృగువు మొదలైన మునుల యొక్క సృష్టి విశేషాలు వివరించండి అంటే, భృగువుకి ఖ్యాతి యందు ధాత విధాత అనే కొడుకులు, వారికి మేరుపుత్రికలు ఆయతి నియతి అనే కన్యలు భార్యలుగా అయ్యారు. ధాతకి ఆయతి యందు ప్రాణుడు, విధాతకు నియతి యందు మృకండు జన్మించారు. ఆ మృకండుని కుమారుడే మార్కండేయుడు, దీర్ఘాయువు, చిరంజీవి, ఇప్పటికి కూడా జీవించే ఉన్నారు మార్కండేయుల వారు అని చెప్పుకుంటాం. ప్రాణునకు వేదశరుడు, వానికి ద్యుతిమంతుడు, అతనికి అజరుడు జన్మించారు. వారి వంశాలు మిక్కిలిగా విస్తరించాయి. మరీచికి సంభూతి యందు పౌర్ణమాసుడనే కుమారుడు, అతనికి విరజుడు, పర్వతుడు అని 2 కొడుకులు. అంగిరసునకు స్మృతి యందు అసుమతి, రాక, సినీవాలి, కుహు అనే 4 జన్మించారు. అత్రికి అనసూయ యందు చంద్రుడు, దూర్వాసుడు, దత్తాత్రేయుడు అని 3 దివ్యశోభా మహిమాన్వితులు బ్రహ్మ శివకేశవాంశ సంజాతులుగా జన్మించారు. ప్రీతికి దత్తాగ్ని, అతడు స్వయంభువ మన్వంతరమునందు అగత్యుడు అయ్యాడు. అయితే ఇది ఎలా అంటే, మనకి సృష్టి క్రమంలో రకరకాల పేర్లు చెప్తారు. మనం ఇప్పటికీ కూడా కొంతమంది ఋషులవి మహర్షులవి పేర్లు రకరకాల కథల్లో పురాణాల్లో వింటూ ఉంటాం. పులహునకు క్షమయందు కర్దముడు, సహిష్ణువు, ఊర్ధ్వరేతుడు జన్మించారు. క్రతువునకు సన్నతి యందు వాలఖిల్యాదులు 66 జన్మించారు. 65 పుట్టారట. వశిష్ఠునకు ఊర్జయందు విరజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సవనుడు, అనఘుడు, సుతపుడు, శుక్రుడు అనేటువంటి 7 కొడుకులు జన్మించారు. వాళ్ళు ఉత్తమ మన్వంతరమునందు సప్తర్షులు అయ్యారట. అగ్నికి స్వాహాయందు కలిగిన వారు పావకుడు, పవమానుడు, శుచి. వాళ్ళకి 45 పుట్టారట. ఈ విధంగా 49 మంది అగ్నులు విస్తరించారు. పితృదేవునకు స్వధయందు పితృగణాలు, మేనక, వైతరణి అనే కన్యకలు జన్మించారు. ఆ కన్యలు దివ్యజ్ఞానమూర్తులు, బ్రహ్మవాదినులు, యోగిని దేవతలు అయ్యారు అని చెప్పగా విని, ఇప్పుడు స్వయంభువ మనువు వంశంలందు పుట్టిన రాజుల చరిత్ర చెప్పమని మైత్రేయుడు అడిగాడట. పరాశరుడు ఇట్లా చెప్తున్నారు. ఆదిమనువైన స్వయంభవునకు ప్రియంవదుడు, ఉత్తానపాదుడు అని 2 కుమారులు. ఉత్తానపాదునకు ఉత్తముడు, ధ్రువుడు అని 2 కొడుకులట. అప్పుడు ధ్రువుడు పరమ భాగవతోత్తముడని పెద్దల మాట కదా, అతని చరిత్ర విస్తరించి చెప్పమని ఇతను అడిగేసరికి మైత్రేయుడు పరాశరుల వారు ఇలా చెప్తున్నారు. ధ్రువ చరిత్ర ఇది చాలా విశేషమైందిగా చెప్తారండి. ఉత్తానపాదుడు ఏకఛత్రముగా భూమిని ఏలుతూ శత్రురాజుల పక్కలో బల్యమై ధైర్య శౌర్య పరాక్రమాలకు రూపమై నయమార్గాన ప్రజాపరిపాలన చేసేవాడు. నిర్విఘ్నంగా భూదేవ తృప్తిగా యజ్ఞాలు చేసేవాడు. దిగంత విశ్రాంతమైన యశస్సు సంపాదించిన మహారాజు. అతనికి సురుచి, సునీతి అని 2 భార్యలు. సురుచి కొడుకు ఉత్తముడు, సునీతి సుతుడు ధ్రువుడు. 2 సోదరులు సమాన రూపరేఖా విలాసులు, విద్యా వివేకాలు కలవారే పెరుగుతూ ఉండగా, ఒకనాడు ఉత్తానపాదుడు నిండు కొలువులో సింహాసనాసీనుడై ఉత్తముణ్ణి ఒళ్ళో ఉంచుకుని ముచ్చట్లాడుతుండగా ధ్రువుడు వచ్చి తండ్రి తొడ మీద కూర్చోటానికి సింహాసనం వద్ద నిలిచి చేయి చాచేట. ఆ సమయంలో సవతి తల్లి సురుచి సభామర్యాదను పాటించక సవతి మాత్సర్యంతో ధ్రువుణ్ణి వారించి నీరసంగా చూసి, ఆగు, ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకే అర్హుడు గాని నువ్వు కాదు. ఈ రాజుకు నేను ప్రియపత్నిని, సిరి సంపద ఐశ్వర్యము అంతా నాది. నీ తల్లి నా సవితిగా ఉండటం ఏదో ఆమె అదృష్టం అంతే. నా దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడుతుంది, నేను ఆ మాటలు కూడా లక్ష్య పెట్టను. ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకైన ఉత్తముడే తగినవాడు. నీకు అలాంటి ఉత్తమత్వం ఉంటేనే ఆ అదృష్టం నీకు కలుగుతుంది. ఊరికే చేయి చేస్తే అదృష్టం పట్టదు, పొమ్మని చేయి పట్టుకుని వెనక్కి నెట్టి వీపు మీద ఒక దెబ్బ కూడా వేసిందట. ధ్రువుడు చెమ్మగిలిన కన్నులతో చెరచెరా నడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళి పెద్దలు చేసిన పని, తండ్రి యొక్క ఉపేక్ష,
రెండూ చెప్పాడు ఏడుస్తూ. ఆమె దుఃఖంతో కొడుకు కన్నీళ్లు తుడిచి బాగా ఓదార్చి ఏడుపు మాన్పించి కళ్ళ ఒత్తుకుని సన్నటి కంఠస్వరంతో చెప్పిందట, సురుచి అన్నదంతా నిజమే నాయన. రాజు ఆమెపై ప్రాణాలు నిలిపి ఉన్నాడు కనుక ఆమె కొడుక్కి ఆ మన్నన కలుగుతుంది. ఆ పద్ధతిలో మనకంత చనువు ఎట్లా ఉంటుంది? ఆమె సౌభాగ్యవతి కనుక దానికి ఆమె కొడుక్కి కూడా రాజు వల్ల మన్నన కలుగుతుంది. మనం మందభాగ్యులం నాయన, మనకు మన్నన లేదు. ఒకవేళ రేపొద్దున వాడే గనక రాజు అయితే నువ్వు వాడికి అడుగులకు మడుగులొత్తాలి నాయన అని ఆవిడ దుఃఖంతో, ఇంకా ఏమైంది, నా కడుపు కాలిపోయింది, ఇంకేం లేదు, నా పిల్లవాడికి ఏమీ దక్కలేదని ఆమె దుఃఖంతో ఇదైపోతూ ఉంటే ఈ పిల్లవాడు అన్నట్ట, మా విచారించకు, ఉత్తముడు రాజై రాజ్యమేల్ని, ఆ రాజుకి ఈ రాజ్యము సిరి సంపద ఇచ్చినవాడు మనకెందుకు ఇవ్వడు? మనకు కూడా ఇస్తాడు. ఇదిగో నా మాట విను. అన్న వల్ల ఇప్పటి రాజు పొందిన రాజ్యభోగాలు క్షణికాలు, అలాంటి ఐశ్వర్యం నాకు అక్కర్లేదు. ఆ దేవతలకు పైన ఉండే పదమందు సూర్యచంద్రులు ఉన్నంతకాలం, వెలుగుతున్నంతకాలం నేను ఉండడానికే సంకల్పించాను. ఒకడే నా ప్రతిజ్ఞ అని చిన్న బాలుడైన ధ్రువుడు ఎలాంటి విచారము లేక తపస్సు చేసే సంకల్పంతో తల్లితో చెప్పి నగరం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నగరం వెడలి సమీపాన ఉన్న ఉద్యానవనంలో కృష్ణాజినంపై ఆసీనులై ఉన్నటువంటి సప్తర్షులను చూసి నమస్కరిస్తే వాళ్ళు ఇలా చెప్పారట, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎవరు నువ్వు, నీ పేరేమిటి, ఒంటరిగా ఎందుకు వచ్చావు నాయన, చిన్ని బాలకుడివి నువ్వు అని అడిగితే, నేను ఉత్తానపాదుడనే రాజు కొడుకును, నా పేరు ధ్రువుడు, తపస్సు చేయాలని ఇలా వచ్చాను, నా పూర్వపుణ్య ఫలం వల్ల మీ దర్శనమైందని చెప్పగా విని ఆశ్చర్యపోయి, అయ్యా బాలకుడివి, ఇలా రాజభోగాలు విడిచి తపశ్చర్యకి నిశ్చయించుకోవటం ఏమిటి, ఎందుకు కారణం, నిండా 5 ఏళ్ళు కూడా లేవు నీకు, సుకుమార మోహనాకారం కలిగి ఉన్నావు, లవలేశమైన రోగబాధ అయినా ఉన్నట్టు లేదు, తల్లిదండ్రులు సజీవులై ఉన్నవాడివి, ఇలాంటి నువ్వు కష్టసాధ్యమైన తపస్సుకి ఎందుకు దిగావు, ఇలాంటి చిన్నతనపు బుద్ధిని విడిచి తిరిగి పొమ్మంటే అప్పుడు ధ్రువుడు దుఃఖంతో సవతి తల్లి అన్న మాటలు, తండ్రి ఉపేక్ష, తల్లి విచారము, తన ప్రతిజ్ఞ చెప్పి తిరిగిపోయేది లేదు, దయచేసి నా సంకల్పం సఫలమయ్యేటట్టుగా మార్గోపదేశం చేయమంటే వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారట. యుద్ధములో పగవాని బాణాలకు బాధపడిన రాజనందనుడు సవతి తల్లి పోటు మాటలకి బాధపడ్డా ఆశ్చర్యం అనుకుని, నాయనా నీ కోరిక సఫలం కావాలంటే సర్వేశ్వరుడు, సర్వశక్తి సంపన్నుడు, భక్తజన్న పారిజాతుడు పైనటువంటి పద్మాక్షుణ్ణి ఉపాసించాలి. మునుపు మీ వంశకర్త అయిన స్వయంభువ మనువు, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు కూడా ఆ వాసుదేవుని భజించే కృతార్థులయ్యారు. మా వంటి మునులు కూడా లక్ష్మీకాంతునే ఉపాసించి అందరికీ సమ్మానులుగా అయ్యాము. కాబట్టి నువ్వు కూడా ఆ లక్ష్మీనారాయణునే సేవించు, ఆరాధించు అని ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేసే పద్ధతి చెప్పి కృతార్థుడి వగుదుగాక అని దీవించి ఆశీర్వదించారు. మనం భాగవతంలోండి ఈ వాసుదేవ మంత్రాన్ని నారదుడు ఉపదేశించాడని తెలుసుకుంటామండి. అదొక కల్పంలో జరిగి ఉండొచ్చు, ఇంకొక కల్పంలో ఇలా సప్తర్షులే ఉపదేశించినట్టుగా కనపడుతోంది. ధ్రువుడు అక్కడి నుంచి యమునా తీరంలో ఉన్నటువంటి మధువనానికి వెళ్ళిపోయి అక్కడ యమునలో స్నానం చేసి మునులు చెప్పిన పద్ధతిలో మనసును విష్ణువు యందు లగ్నం చేసి బాహ్య ప్రపంచాన్ని మరిచి నిశ్చల దీక్షలో ఉండిపోయాడు. ఒక పాదం నేల మీద మోపి ఊర్ధ్వబాహుడై ఉగ్ర తపస్సు చేస్తుండగా భూమి అట ఆ పాదం బరువు, ఏది 5-6 సంవత్సరాల చిన్నది బాలకుడు, అతని బరువుకి భూమి లోపలి కుంగిపోయిందిట. ధ్రువుని తపశ్చర్య చరాచర భూతకోటికి సహించరాందైంది. ఆ దశలో ఇంద్రుడు ధ్రువుని తపస్సుకి విఘ్నం కలిగించాలని తలంచి యాములనే దేవతల్ని, ఈ యాముల కథ ముందు చెప్పుకున్నాం మన ముందు భాగంలో, రప్పించి వాళ్ళని భూతప్రేత పిశాచ రూపాలతో ఉండే కూష్మాండ రాక్షస గణాలతో వెళ్ళి భయంకర ధ్వనులతో ఆ బాలుడి చుట్టూతా అరవండి, వాడు భయపడి తపస్సు విడిచేలాగా చేయండి అని ప్రోత్సహించాట. యామదేవతలు ఆ రాక్షసులు వివిధ క్రూర జంతువులాగా మారి విష సర్పాల్లాగాను, పెద్ద పుల్లుల్లాగా, పిశాచాల్లాగా, కార్చిచ్చులాగా విషం చిమ్ముతూ మంటలు రుప్పుతూ భీకరంగా అరుస్తూ ఈ ధ్రువుడు చుట్టూతా తిరిగితే వీళ్ళ ఆటలు అతని ముందు సాగలేదట. అతను ఆ తపశ్చర్యలోంచి బయటికి రాలేదు. ఒక మాయావి అయిన రాక్షసి సునీతిలాగా మారి ధ్రువుని వద్దకు వచ్చి, కుమార, ఒకే ఒక్క కొడుకువి, నన్ను వదిలి ఇట్లా కారడు వచ్చి తపస్సు చేయడం, నన్ను ఏడిపించడం తగునా నాయన? ఆ విష్ణువు నీలాంటి చిన్న బాలడికి ఎవరికైనా వరం ఇచ్చినట్టు ఎక్కడైనా కథల్లో విన్నావా? ఎందుకు ఈ శ్రమ? అందని వాని పండుగ అరువులు చాచినట్టుగా ఈ పని శ్రమకారమే గాని కనిపించని ఆ మహావిష్ణువు చేత వరాలు ఇప్పిస్తుందా? లే నాయన, వెళ్ళిపోదాం ఇంటికి, మీ నాన్న నొప్పించి ఏదో విధంగా రాజభోగాలు అనుభవిద్దాం, కనీసం రాజభవనంలో అయినా ఉందు కానీ ఈ గీకారణ్యంలో ఈ వయసులో ఈ తపస్సు ఎందుకురా నాయన అని తల్లి రూపంలో ఒక మాయావి అతనితోటి మాట్లాడిందట. పైగా ముద్దు మాటలతో తల్లిదండ్రులను సంతోషపెట్టడం, యుక్త వయసు వచ్చాక చక్కని చుక్కలాంటి కన్నెను పెళ్లాడి ఆనందంగా జీవించడం, వయసు ముదిరాక అడవికి వచ్చి తపస్సు చేయడం లోకధర్మంగా రా నాయన, ఇలా చిన్న కాలంలో చిన్న వయసులోనే
పసితనంలో తపస్సు చేయటం ఏమిటి, అవిడేదో అన్నదని అలిగి వచ్చావు నాయన, ఇది వద్దురా వద్దురా, నీకు పట్టాభిషేకం చేస్తాడు మీ నాన్న అని ఇంకా ఏవేవో మాటలు అనమాట. ఎన్నో చెప్పి ఎన్నో నోములు నోచి కన్నాను, ఇలా నా కడుపు కాల్చకు నాయన, నువ్వు ఇలా ఎండలో వానలో ఉండొద్దు అని ఎన్నో రకాల బతిమలాడి చివరికి ఏమంటారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా, నువ్వు ఇలాగే ఇక్కడే ఉన్నావంటే నీ ముందే ప్రాణాలు విడుస్తానని ఎన్ని మాయ మాటలు చెప్పినా ఆ పిల్లవాడి చెవిలోకి ఎక్కలేదట. వాడి మనసు మాత్రం విష్ణుమూర్తి మీదే లగ్నమైంది. బాహ్య ప్రవృత్తే ఎరక్కుండా రాతి బొమ్మలాగా ఉండిపోయేట, కదల్లా మెదల్లా. భయంకరాకారులైన రాక్షసులు వచ్చి అతన్ని బెదిరించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఎంత అరిచినా కేకలు పెట్టినా ఏం చేసినా అందులోంచి బయటపడలేదు. ఇక ఉపేక్షిస్తే లోకాలకి ప్రమాదం కలుగుతుందని ఏం చేశాడట, లక్ష్మీనాథుడికి విన్నవించి ధ్రువుని యొక్క తపస్సు మాన్పించాలని ఇంద్రుడు స్వయంగానే శ్వేతద్వీపానికి వెళ్ళాడట. ఈ వైకుంఠానికి వెళ్ళి ప్రార్థించాడట, లోకేశ్వర, ఉత్తానపాదుడనే రాజు కొడుకు ధ్రువుడు నీ యందు భక్తి కలిగిన వాడు, 5-6 పసిప్రాయం వాడు, ఇంతవరకు అలాంటి దీక్షతో ఎవరూ చేయని ఇలాంటి తపస్సు చేస్తున్నాడు, మాన్పించాలని ఎంతో ప్రయత్నం చేశాను కానీ ఫలించలేదు. నిన్ను మెప్పించి నా స్థానం పొందుతాడో, సూర్యస్థానం కొడతాడో, చంద్రస్థానం ఆక్రమిస్తాడో, ఏ దిక్పాలకత్వం కోరి అతను ఇంత తపస్సు చేస్తున్నాడో తెలియట్లేదు తండ్రి అని బెదురుతూ చెప్పేసరికి శ్రీకాంతుడు నవ్వుతూ ఇట్లా అన్నాడట, మహేంద్ర భయపడద్దు, ఆ బాలుడి కోరిక నాకు తెలుసు, మీ స్థానాలేవి కోరడు, ఆ కోరికను నేను నెరవేర్చి తపస్సు మాన్పిస్తాను, నువ్వు నిర్భయంగా ఉండమని ఇంద్రుని పంపించి ధ్రువుని దగ్గరికి వచ్చి పిల్లవాడికి కనపడ్డాడట, కుమారా నీ తపస్సుకు మెచ్చా, వరం కోరుకోమంటే ధ్రువుడు కళ్ళు తెరిచి నీలనీరద గాత్రుని లక్ష్మీ కళత్రుని చూసి చప్పున లేచి సాష్టాంగంగా నమస్కారం చేసి చేతులు జోడించి ఆనందాతిరేకంతో చాలాసేపు మైమరిచిపోయి అట్లా దిగ్భ్రమతోటి ఉండిపోయాడట. క్రమంగా స్మృతి చెంది గద్గద స్వరంతో, తండ్రి నీ దివ్య రూపం చూసి మైమరిచాను, ప్రార్థించాలంటే మాటే రాకుండా ఉంది, నాకు వాక్శక్తిని ముందు ప్రసాదించంటే అప్పుడు ఏం చేశాడట, విష్ణువు తన చేతిలో ఉన్న శంఖాన్ని, ఏం శంఖం అండి, విష్ణుమూర్తి శంఖం పేరేమిటండి, పాంచజన్యం, ఆ పాంచజన్య శంఖాన్ని అతన్ని శిరస్సు మీద ఉంచాడట. ఉంచేసరికల్లా ఈ ధ్రువుడు సొంపైన వాక్కుతోటి నింపైన మనసుతోటి భాషిస్తూ శ్రీపతిని అనేక విధాలుగా స్తుతించాడు. ధ్రువకృత విష్ణు స్తుతి ఎన్నో రకాలుగా ప్రార్థించాడు. ఇదిగో ఆవు నుంచి పాలు పితికి ఆ పాలు నుంచి నెయ్యి తీసి దానిని ఆ ఆవుకే సమర్పించినట్టుగా నీ నుంచి వాక్కును పొంది ఆ వాక్కునే సంస్కృతిగా నీకు సమర్పిస్తే ఆనందిస్తావయ్యా, నువ్విచ్చిన వాక్కుతోటే నిన్ను నేను స్తుతిస్తున్నాను, నీ నటన బహు విచిత్రము, నీలాంటి వాడివి నువ్వేనన్నాడు అని అనేక విధాలుగా స్తుతించగా సంతోషించి శ్రీకాంతుడు నీ ఆరాధనకి స్తుతికి సంతోషించాను, నా దర్శనం వృధా కాదు నాయన, ఏదైనా కోరుకో వరం ఇస్తానంటే అప్పుడు ధ్రువుడు అడిగాడట, అన్ని ప్రాణుల యందు సర్వాంతర్యామి అయి ఉండేటువంటి సర్వేశ్వరుడివి, సర్వజ్ఞుడివి, నీకు నా కోరిక చెప్పడం సముచితమా, అయినా కూడా నీ ఆజ్ఞను అనుసరించి మనవి చేస్తున్నాను, చిత్తగించు. నా తండ్రి కొలువులో గద్దెపై ఉండగా నేను వెళ్ళి తండ్రి ఆసనము మీదకి చేయి చాతగా నా సవితి తల్లి వారించి అక్కడ కూర్చోటానికి నా కొడుకే అర్హుడు కానీ నువ్వు కాదు పో అన్నది. ఆ మాటకి కించపడి లోకేశ్వరుడు అయిన నీ వల్ల అత్యున్నతమైన దివ్య పదాన్ని పొందాలని ప్రార్థించి ఇలా వచ్చి నేను ఆరాధించాను, కాబట్టి నా దీక్ష సఫలం చేయవలసిందిగాని వేడుతున్నాను నాయన, అదే నేను కోరే వరమని అడిగాడు. ఈయన కరుణారసభరిత హృదయుడైనటువంటి విష్ణుమూర్తి, రాకుమార, పూర్వజన్మమున నువ్వు ఒక బ్రాహ్మణుడువు, వేదశాస్త్రాలు చదివి కులాచారం తప్పక తల్లిదండ్రుల్ని అతిభక్తితో సేవిస్తూ జపాదులతో నన్ను ఉపాసిస్తూ నన్ను మనసు యందే ఉంచి ప్రవర్తించేవాడివి. అలాంటి నువ్వు ఒక రాజుడికి మిత్రుడివై అతని వైభవంతో సమాన వైభవం కల ప్రభుత్వం కోరి ఈ జన్మలో రాజనందనుడివై జన్మించావు. బాలుడివై ఉన్నా మాకు నచ్చిన భక్తుడివై ఎనలేని దీక్షతో తపస్సు చేసి మహాపుణ్యుడివయ్యావు. నీ కోరిక నెరవేరేటట్టుగా వరమిస్తున్నాను విను. దేవతలకు, గ్రహాలకు, నక్షత్ర తారాగణములకు పైన ధ్రువస్థానం ఉన్నది, అది నీకిస్తున్నాను. ఆ దివ్య పదమందు నీ తల్లితో నక్షత్ర రూపాన కల్పాంతం వరకు ఉండగలవు. కల్పాంతమందు నీకు మోక్షం ఇస్తానని ఆనందంగా పలికి మహావిష్ణువు అంతర్హితుడయ్యాడట. ఆ సమయమందు సుర నర కిన్నర సిద్ధ సాధ్యాదులు స్తుతించుతూ ఉండగా తల్లితో దివ్య విమానారూఢుడైనటువంటి ధ్రువుడు పై స్థానానికి వెళ్ళాడు. మనము రాజ్యం చేసిన తర్వాత వెళ్ళాడని కొన్ని కథల్లో వింటూ ఉంటాం. విష్ణు పురాణం ప్రకారము అతను అప్పుడే తన తల్లితో సహా విష్ణు పదాన్ని దివ్య పదము అయినటువంటి ధ్రువ స్థానాన్ని చేరాడని, ధ్రువము అంటే శాశ్వతమైనది అని అర్థం అండి, ఆ పదవిని పొందాడట. ముందు సూర్యమండలమునకు, తర్వాత చంద్ర, నక్షత్ర, బుధ, అంగారక, శుక్ర, బృహస్పతి, శనేశ్వరుల మండలాలకి వెళ్ళి
వారి మన్ననలను పొంది సప్తర్షి మండలాన్ని దర్శించాడు. వారి అనుగ్రహంతో ధ్రువస్థానానికి చేరి అక్కడ మహాభాగ్యంతో లోకాలకు తలకట్టై నేటికి సకల జనమాననీయుడై విరాజిల్లుతూ ఉన్నాడు. ధ్రువ నక్షత్రం మనకి కనపడుతుంది, శాశ్వతమైనదన్నమాట ధ్రువపదం. ఈ ధ్రువ చరిత్ర వినినవారు, చదివినవారు, వినిపించిన వారు యశస్ఫూర్తితో సకల సకుటుంబంగా సుస్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారు. ఆ ధ్రువునకు శంభువు అనే భార్య ఎందు శిష్టి, భవ్యుడు అని 2 కుమారులు. శిష్టికి సుచ్ఛాయ అనే భార్య ఎందు రిపుడు, రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజుడు అని 5 కుమారులట. రిపునకు బృహతి యందు చాక్షుషుడు, వానికి పుష్కరిణి యందు చాక్షుష మనువు పుట్టారు. వానికి సడ్వల యందు ఊరుడు, పూరుడు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యభాకు, శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అభిమన్యుడు అనేటువంటి 10 మంది కుమారులు జన్మించారట. ఊరునకు ఆగ్నేయి అనే కాంతయందు అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, శిబి అనే 6 కుమారులు జన్మించారు. వారిలో అంగునకు సునీధ అనే ఇల్లాలి యందు వేణుడు అనే కుమారుడు పుట్టాడు. అయితే ఈ వేణువు యొక్క కుడిభుజమునందు మునులు మధించగా దాని నుంచి పృథువు అనేటువంటి కుమారుడు పుట్టి సాటిలేని భుజ విక్రమంతో రాజలోకాన్ని వశపరుచుకున్నాడు. ఈ పృథువు వల్లే భూమికి పృథివీ అని పేరు వచ్చిందటండి. ఈ పృథువు యొక్క గాథని రేపటి భాగంలో తెలుసుకుందాం. ఈ రోజుకి సెలవు. నమస్కారం.